గత 2 వారాలుగా నైజర్ దేశం వార్తల్లో ఉంది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా నైజర్లో ఉన్న భారతీయుల్ని వెంటనే తిరిగి రావాలని చెప్పి ఇమీడియట్గా ఆర్డర్స్ జారీ చేశారు. అసలు నైజర్లో ఏం జరుగుతోంది? నైజర్ విషయం పక్కన పెడితే వెస్ట్ ఆఫ్రికా ప్రాంతం అనేది చూస్తే గనక 2020 నుంచి ఈ 2.5 సంవత్సరాల్లోనే దాదాపు 7 సైనిక తిరుగుబాట్లు జరిగాయి, మిలిటరీ కూప్స్ జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ప్రాంతాన్ని కూ బెల్ట్ అంటున్నారు, వెస్ట్ ఆఫ్రికాలో సహేల్ ప్రాంతాన్ని. సహారా ఎడారి సదరన్ పార్ట్లో ఉన్న ప్రాంతం, సహారా ఎడారి దక్షిణాన ఉన్న ప్రాంతం అనమాట, సహేల్ ప్రాంతం అంటాం. ముఖ్యంగా కొన్ని దేశాలు ఇక్కడ చూస్తే కనుక మనకి గినీ ప్రాంతం, గినీ దేశం, తర్వాత మాలి, బుర్కినో ఫాజో, నైజర్, తర్వాత చాద్, తర్వాత మనం చూస్తే సూడాన్, ఈ ప్రాంతాలన్నిట్లో కూడా సైనిక తిరుగుబాట్లు జరుగుతున్నాయి. అసలు వెస్ట్ ఆఫ్రికాలో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్, పేదరికం, క్లైమేట్ చేంజ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఇవన్నీ ఒకప్పుడు ఫ్రెంచ్ పాలిత ప్రాంతాలన్నమాట. వెస్ట్ ఆఫ్రికాలో మేజర్గా మాలి కానీ లేకపోతే నైజర్ కానీ ఇవన్నీ కూడా ఫ్రాన్స్ చేతిలో ఉండేవి. ఫ్రాన్స్ 1960స్లో ఉదాహరణకి నైజర్ని చూస్తే 1960లో నైజర్కి ఇండిపెండెన్స్ ఇచ్చింది. అయితే వీటికి స్వతంత్రం వచ్చిన తర్వాత డెమోక్రటిక్ ట్రాన్సిషన్ అనేది, ప్రజాస్వామ్యంగా ఈ ప్రభుత్వాలు నడటం అనేది అంత ఈజీగా ట్రాన్సిషన్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ పొలిటికల్ స్టెబిలిటీ రాలేదన్నమాట. దానికి కారణం డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవటం, పేదరికం ఎక్కువ ఉండటం, ఫ్రాన్స్ పెత్తనం ఇంకా అక్కడ ఉండటం, దాంతోపాటు అక్కడ చిన్న చిన్న ఈ టెర్రరిస్ట్ గ్రూపులు స్టార్ట్ అవటం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, దీంతో పొలిటికల్గా స్థిరత్వం రాకపోవటం వల్ల డెమోక్రసీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. నైజర్లో కూడా ఇదే సమస్య అనమాట. డెమోక్రసీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేకపోవటం వల్ల నైజర్లో మిలిటరీ కూప్స్ అంటే సైనిక తిరుగుబాట్లు చాలా ఎక్కువగా ఈ ప్రాంతాల్లో జరుగుతాయి. నైజర్లో కూడా జరిగింది. గత 2 వారాల నుంచి కూడా ఇదే ఇష్యూ జరుగుతుందన్నమాట. మనం చూస్తే నైజర్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, నైజర్ ప్రెసిడెంట్ మొహమ్మద్ బాజూమ్, ఈయన కుటుంబాన్ని హౌస్ అరెస్ట్ చేశారు అక్కడున్న మిలిటరీ పెద్దలు అనమాట. అక్కడ మిలిటరీ చీఫ్ అబ్దుర్ రహమాన్ తియానీ ఈయన తనే లీడర్గా డిక్లేర్ చేసుకున్నాడు. దీంతో అక్కడున్న ఎకోవాస్ అంటే ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా, ఈ కమ్యూనిటీ, తర్వాత ఆఫ్రికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్, వీళ్ళందరూ కూడా ఈ మిలిటరీ తిరుగుబాటుని ఖండించారు. ఇమీడియట్గా మిలిటరీ వాళ్ళు దీని అంతా స్టాప్ చేయాలని చెప్పి కూడా చెప్పారనమాట. సో యాక్చువల్గా మనం నైజర్ కనుక పరిస్థితులు చూస్తే 1960 నుంచి 2011 వరకు కూడా అక్కడ పొలిటికల్గా సరిగ్గా లేదు, ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉన్నాయి. 2011లో అక్కడ మనం స్ట్రాంగ్ ప్రాపర్ డెమోక్రటిక్ లీడర్ని చూడొచ్చు అనమాట. మొహమ్మద్ యూసోఫు అనే ఆయన 2011 నుంచి 2021 వరకు ఆయన పరిపాలించారు. 2 టర్మ్స్ ఆయన నైజర్కి ప్రెసిడెంట్గా చేశారనమాట. ఆ తర్వాత మొహమ్మద్ బాజూమ్ వచ్చారు. అయితే మొహమ్మద్ బాజూమ్ వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ సైనిక తిరుగుబాటు జరిగిందనమాట. గవర్నమెంట్ బై మిలిటరీ ఫోర్సెస్ని పొలిటికల్ టర్మినాలజీలో ఒక మాట అంటాం, స్ట్రాటోక్రసీ అని చెప్పి. స్ట్రాటోక్రసీ అంటే గవర్నమెంట్ బై మిలిటరీ ఫోర్సెస్ అనమాట. అయితే 2020 నుంచి కూడా ఈ వెస్ట్ ఆఫ్రికాలో కూప్స్ జరుగుతూ ఉంటాన్ని ఈ సహేల్ ప్రాంతం, సహారా ఎడారి దక్షిణాన ఉన్న ప్రాంతంలో గునియా, మాలి, నైజర్, చాద్, సూడాన్, బుర్కినో ఫాజో, ఈ ప్రాంతాలన్నింటిలో చాలా చోట్ల మనకి తిరుగుబాట్లు జరిగాయి. ఉదాహరణకి 2021లో గినీ ప్రాంతంలో, 2020-21లో మాలీలో సైనిక తిరుగుబాటు, 2021-23 2 చోట్ల నైజర్లో తిరుగుబాటు, 2021లో చాద్లో తిరుగుబాటు, 2021లో సూడాన్లో తిరుగుబాటు, 2022లో బుర్కినో ఫాజోలో తిరుగుబాటు. సో ఈ తిరుగుబాట్లు అన్నీ చూస్తుంటే కనుక మనకి ఈ ప్రాంతం అంతా కూ బెల్ట్ లాగా గుర్తించి ఇంత ఇన్స్టెబిలిటీ ఎందుకు ఉంది? మేజర్గా మనం గమనిస్తే ఎక్కడైతే ఆర్థిక పరంగా స్థిరత్వం ఉండదో, పావర్టీ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే టెర్రరిజం ఇలాంటివి ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే డెమోక్రసీ సరిగ్గా ఉండదో అక్కడంతా తిరుగుబాట్లు కనిపిస్తుంటాయి అన్నమాట. అదే మనకి వెస్ట్ ఆఫ్రికాలో కూడా కనిపిస్తోంది. మనకి యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ చాలాసార్లు నియో కలోనలిజం, నియో ఇంపీరియలిజం అనే కాంటెక్స్ట్ కూడా వస్తుందన్నమాట. 10 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ పరిపాలిత ప్రాంతాలు, ఉదాహరణకి మాలి ఉందనుకోండి, మాలిలో కూడా ఫ్రెంచ్ పెత్తనం ఎక్కువైందని చెప్పి అప్పట్లో గొడవ అయిందనమాట. సో మాలి క్యాపిటల్ బొమాకాలో 6,000 మంది ఫ్రెంచ్ సిటిజన్స్ ఉండేవాళ్ళంట. ఫ్రాన్స్ డీకలనైజేషన్ చేసిన ఈ ప్రాంతాలన్నింటినీ ఫ్రాన్స్ పెత్తనం ఉంది అని చెప్పేసి. అదేవిధంగా ఎక్స్టర్నల్ పవర్స్, ఎక్కడైతే
పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందో, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉందో, అక్కడ ఎక్స్టర్నల్ పవర్స్ కూడా వచ్చి, రష్యా లాంటి దేశాలు కూడా వచ్చి అక్కడ పొలిటికల్గా స్టాండ్ తీసుకోవటం, అక్కడ తిరుగుబాటుకి సపోర్ట్ చేయటం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి అన్నమాట. మేజర్గా స్క్రాంబుల్ ఫర్ ఆఫ్రికా అనే కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. స్క్రాంబుల్ ఫర్ ఆఫ్రికా అంటే ఆఫ్రికాలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, ఆఫ్రికాలో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ కోసం పెద్ద పెద్ద దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో భాగంగా వాళ్ళు నియో కలోనియలిజం, నియో ఇంపీరియలిస్ట్ టెండెన్సీస్ పాల్పడుతున్నారు. అంటే అక్కడ ప్రభుత్వాలను కూల్చేయటం, అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తీసుకురావటం, అక్కడ వీక్నెస్ కనిపెట్టి అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ మీద కన్నేయటం, అక్కడ ల్యాండ్ని, రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేయటం, అక్కడ మార్కెట్స్ని వాడుకుని అక్కడ ఉన్న రా మెటీరియల్స్ని వాడుకోవటం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద దేశాలు చేస్తున్నాయి అన్నమాట. నైజర్లో ఇప్పుడు జరుగుతున్న సైనిక తిరుగుబాటు పాశ్చాత్య దేశాల్లో ఎందుకు కలవరపాటుకు గురి చేస్తుంది? ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, ఇలా యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు కూడా కలవరపడుతున్నాయి. ఎందుకు? దీనికి ప్రధానమైన కారణం వెస్ట్ ఆఫ్రికాలో టెర్రరిజం చాలా ఎక్కువ ఉంది. ఐఎస్ యాక్టివిటీస్ కానీ, బొకో హరాం యాక్టివిటీస్ కానీ, ఫ్రింజ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ ఎక్కువ ఉన్నాయి. వెస్ట్ ఆఫ్రికాలో నైజర్ సెంటర్గా ఉదాహరణకి అమెరికా గత 10 సంవత్సరాల నుంచి దాదాపు $500 మిలియన్ ఇచ్చి అక్కడ సెక్యూరిటీని బలపరచడానికి ట్రై చేస్తుంది. అంటే నైజర్ అనేది కాస్త డెమోక్రటిక్గా లాస్ట్ 10 ఏళ్ళ నుంచి స్టేబుల్గా ఉన్న దేశం అనమాట. ఈ ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ సైనిక తిరుగుబాటు వచ్చి, సైనిక కుట్ర వచ్చి నైజర్ ప్రాంతం కూడా డీస్టెబిలైజ్ అయింది అనుకోండి, మొత్తం వెస్ట్ ఆఫ్రికాలో సెక్యూరిటీకే ఇది థ్రెట్ అనమాట. దీనివల్ల ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంది. ఇది ప్రపంచానికే ముప్పుగా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి నైజర్ భద్రత అనేది ఇప్పుడు వెస్ట్ ఆఫ్రికా భద్రత, వెస్ట్ ఆఫ్రికా భద్రత అనేది ప్రపంచ భద్రత అనమాట. దానికోసం అమెరికా, ఫ్రాన్స్ ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు చాలా గట్టిగా నైజర్లో శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నాయి. దాంతోపాటు యూరోపియన్ యూనియన్ కానీ, అమెరికా కానీ, ఆఫ్రికన్ యూనియన్ కానీ, ఎకోవాస్ గ్రూప్ కానీ వీళ్ళందరూ కూడా ఈ నైజర్ ప్రాంతంలో ఉన్న మిలిటరీ అధికారులకి వాళ్ళకి సీరియస్ కండెమ్ చేస్తున్నారు, వార్న్ కూడా చేస్తున్నారు. మీరు ఇమీడియట్గా మళ్ళీ రిస్టోర్ చేయండి డెమోక్రసీని అని చెప్పి. ఫైనల్గా ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీస్ అయిన ఈ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో యాంటీ ఫ్రెంచ్ సెంటిమెంట్ అనేది ఒక వేవ్లా వచ్చేసింది. ఇప్పుడు ఫ్రాన్స్కి కాస్త వ్యతిరేకత ఈ దేశాల్లో కనిపిస్తోంది. ఇదే అదనుగా రష్యా లాంటి దేశాలు ఈ వెస్ట్ ఆఫ్రికన్ దేశాల్లోకి ఇన్రోడ్స్ వేసుకుంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ రష్యా వాగ్నర్ గ్రూప్ ద్వారా, ప్రైవేట్ మిలిషియా గ్రూప్ ద్వారా ఈ వెస్ట్ ఆఫ్రికా కంట్రీస్లో సైట్స్ తీసుకుని తన పెత్తనం స్టార్ట్ చేసింది. రీసెంట్గా మనం గమనిస్తే రష్యాకి వెస్ట్ ఆఫ్రికాకి సంబంధాలు మెరుగుపడుతున్నాయి. రష్యా ఆఫ్రికా సమ్మిట్ కూడా రీసెంట్గా జరిగిందనమాట. సో రష్యా ఈ దేశాల్లోకి ఇప్పుడు స్టాండ్ తీసుకుని వస్తుంది. ఇది చూస్తుంటే కనుక పవర్ వ్యాక్యూమ్, పొలిటికల్ వ్యాక్యూమ్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. దాంతోపాటు రష్యా కోల్డ్ వార్ పాలిటిక్స్ మళ్ళీ ఆఫ్రికాలో స్టార్ట్ చేసిందనే క్వశ్చన్ కూడా స్టార్ట్ అవుతుంది.